అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము ఆరవాడలో ఉంటాము. మన 1వ తారీఖు మా నాన్నగారు చనిపోయారు. మా తమ్ముడు దాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మా తమ్ముడు వచ్చేసి గుంటూరులో తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక 2 డేస్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలన్నారు. అది మాకు అత్యధికంగా ఖరీదైనది. మాకు వచ్చేసి పేదరికంలో ఉన్నాం. మేము కొంచెం ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గారు మా మీద సాంగ్ చూపించి మా తమ్ముడు బ్రతికించవలసిందే కోరుతున్నాము. మేము మార్నింగ్ అనగా వచ్చాము. ఇక్కడికి 50 మంది వచ్చాము. మేము ఫైల్ పంపించామంటున్నారు. ఎలాగైనా సరే కొంచెం మాకు హెల్ప్ చేయాల్సిందో కోరుతున్నాం పవన్ కళ్యాణ్ గారు. హనుమాన్ గారు అండి టీడీపీ తరఫున తిరుగుతాడు. మాకు ఇంట్లో ఏ విషయం అయినా ఏ కష్టం వచ్చినా కత్తెరంగా నిలబడేది ఆయన. మాకు తలనాళ్ళకి మా మధ్యన తలలో నెలగా ఉంటాడు కాబట్టి ఇంతమంది వచ్చాం ఆయన కోసం. పనులు మానుకోనల్లా ఇప్పుడు ఆయన కొడుకే పరిస్థితి బాగలేక మేము వచ్చి అంత అర్పించుకునే పరిస్థితుల్లో ఆయన దేవుళ్ళగా అబ్బాయిని బతికిస్తే ఆ తల్లి కొడుకు మా మామయ్య లేకపోయినా వాళ్ళిద్దరన్నా కొద్దిగా బాగా బతుకుతారు. లేకపోతే ఆ అబ్బాయికి ఏమన్నా అయితే అంత అనిపోయిందండి బతుకు. ఇప్పుడు ఆ కోసం వచ్చింది అంతా పవన్ కళ్యాణ్ గారు కొద్దిగా ఆర్థిక సాయం చేసి దేవుళ్ళగా ఆదుకుంటే ఆయన పేరు చెప్పుకుని బతుకుతారండి తల్లి కొడుకు. మేము ఒక్కటే అడుగుతున్నాం. మేము వచ్చేస్తున్నాం అంతమంది కూడా ఆయనకే వేస్తాం. మేము ఓటు ఆయనకే గెలిపిస్తాం. ఆ అబ్బాయి అక్కడ మీటింగ్ అన్నా కానీ 104 జ్వరంలో కూడా పోయాడండి. 104 జ్వరంలో కూడా పవన్ కళ్యాణ్ అంటే అంత పిచ్చి అర్థం చేసుకొని ఆయన సాయం చేస్తే మాకు అదొక్కటే చాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.